హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AndhraFoodies. ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ 65 అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ప్రాసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్: ఒక 5 ఉడకబెట్టిన ఎగ్స్ తీసుకోండి, బాయిల్ చేసినవి. అండ్ ఇది వరిపిండి, అండ్ కొంచెం కారం, శనగపిండి, ఇది ధనియాల పౌడర్ అండి. అండ్ కొద్దిగా పసుపు, కొద్దిగా కార్న్ఫ్లోర్, కర్డ్ తీసుకోండి. అండ్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక లెమన్ తీసుకొని కట్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు, అండ్ కొంచెం కొత్తిమీర, అండ్ నెక్స్ట్ వచ్చేసి జీరా పౌడర్, వెల్లుల్లి విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అండ్ సాల్ట్. ఇవి టోటల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఈ ఎగ్స్ని, బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని నిలువుగా కట్ చేసుకోండి. నిలువుగా కట్ చేశాక దాని లోపల ఎల్లో ఉంటుంది కదా, ఎల్లో తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ని ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ విధంగా. సో పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పీసెస్ అన్నీ ఆ మిక్సింగ్ బౌల్లో వేసేసుకోండి. ఎగ్ పీసెస్ అన్నీ వేసేసుకున్నాక మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ యాడ్ చేయాలన్నమాట. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫస్ట్. అండ్ తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్ గరం మసాలా. గరం మసాలా వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇది వచ్చేసి జీరా పౌడర్ అండి, అది 1 టేబుల్ స్పూన్. అండ్ కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు అనమాట. నేను 3 టేబుల్ స్పూన్స్ వేసాను. అండ్ కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవి వేసుకోండి. తర్వాత వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇది శనగపిండి అండి, ఇది వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అండ్ వరిపిండి అంటే బియ్యం పిండి అంటారు కదా, ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అండ్ కార్న్ఫ్లోర్ అండి, ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అండ్ కట్ చేసుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోండి, కొన్ని పీసెస్ యాడ్ చేసుకోండి. అండ్ 1 కప్పు కర్డ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ బద్ద తీసుకొని ఇందులో ఈ విధంగా పిండుకొని నిమ్మకాయ రసం కలుపుకొని మొత్తం ఇవన్నీ కూడా. మీకు తర్వాత కావాలి అంటే కొద్దిగా శనగపిండి అండ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎగ్ పీసెస్కి పట్టేలాగా చక్కగా మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని కావాలి అనుకుంటే ఇంకా రిమైనింగ్ శనగపిండి అండ్ కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. సో మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేయాలండి. ఈ విధంగా ముందే మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి కూడా. మనం చేసుకున్నది ఎగ్ 65 కాబట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ విధంగా కళాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని అందులో ఆ పీసెస్ని ఆయిల్లో హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసేసుకోండి, చిన్న చిన్న పీసెస్ లాగా. మన ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని. తర్వాత ఈ విధంగా తిప్పుకొని అన్ని వైపులా వేగేలాగా. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం ఎగ్ వేసుకున్నాం కాబట్టి అడుగున అంటుకుని మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఎర్రగా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి, ఎగ్ పీసెస్ అన్నీ. సో తీసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో రిమైనింగ్ మన వెల్లుల్లి పీసెస్ ఉన్నాయి కదా చిన్న చిన్నవి, అవి వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. వేసుకుని ఒక 1 మినిట్ కలుపుకోండి. ఈ 1 మినిట్ ఇవి చక్కగా వేగుతాయి అన్నమాట. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా ఆయిల్లో, అవి వేసేసుకోండి. సో ఈ వెల్లుల్లి అండ్ కరివేపాకు ఫ్లేవరు ఈ పీసెస్కి బాగా పడుతుందన్నమాట. చక్కగా ఆ ఫ్లేవర్ కోసం ఇవి వేసుకోవాలండి. జస్ట్ ఒక 1 మినిట్ కలుపుకొని సరిపోతుంది వేసుకున్నాక. చూసారు కదా, మన టేస్టీ ఎగ్ 65 రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని సాస్తో సర్వ్ చేసేసుకోండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి, అంత బాగుంటుంది ఇది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.